వెల్కమ్ టు కేఎన్ టీవీ. నేను మీ రామ్. జనసేన పార్టీలో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన జనసేన నాయకులు దార్ల మహేష్ గారు మనతో ఉన్నారు. జనసేన భవిష్యత్తు ఏంటి, జనసేన విధి విధానాలు మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, జనసేన పార్టీ ప్రశ్నించే పార్టీగా పెట్టారు కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎందుకు ప్రశ్నించట్లేదు? రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి, కానీ జనసేన మాత్రం మౌనంగా ఉంటుంది. ఎవరి కోసమైతే ప్రశ్నిస్తున్నా అని చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద స్పందించట్లేదని అంటున్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యం వెళ్తున్నప్పుడు మొట్టమొదటిగా వినపడిన గొంతు జనసేన గొంతు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అరాచకాలు చేసి దోపిడీలు అంటే ప్రజల్ని ఇబ్బంది పెడతా దాదాపు వేల కోట్ల రూపాయలు సంపాదించి అవినీతి సొమ్ముతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని అనేక సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు కూడా వైసీపీ మీద ప్రశ్నించడం జరిగింది. అంటే 2014లో పార్టీ పెట్టి కూటమికి సపోర్ట్ చేశారు. ఆయన పోటీ చేయకపోయినా కూటమికి సపోర్ట్ చేశారు. ఆ టైంలో 2014 నుంచి 2019 వరకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కూటమిలోంచి బయటకు వచ్చి మీరు తప్పు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారితో మళ్ళీ ఎలా జతకట్టారు? అంటే వైఎస్ జగన్ గారిని ఎలా అయితే ప్రశ్నించారో తప్పు చేస్తున్నారని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రశ్నించారు మీరు తప్పు చేస్తున్నారని చెప్పి. తిరిగి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు జతకట్టారు? 2019లో టీడీపీని ప్రశ్నించడం, వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని అవకతవకల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గొంతు వినిపించడం జరిగింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి అవసరం ఉంది, యువతకి ఉపాధి అవకాశాలు కావాల్సిన సమయం ఇది. అలాగే రాజధాని లేని ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అవసరం ఉందని చెప్పని గుర్తించి టీడీపీకి మద్దతు పలకటం జరిగింది. అలాగే ఈరోజు మీరు అభివృద్ధి చూసుకుంటే రాజధాని ప్రాంతంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గతంలో వైసీపీ గవర్నమెంట్లో రాజధాని అనే అంశాన్నే వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది కదా. ఆ జరగటానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. అంటే అప్పుడు ఆ అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది? రాజధాని ఏమైనా నిర్మాణం జరుగుతుందా? కంపెనీస్ వస్తున్నాయి. ఏ కంపెనీస్ వస్తున్నాయి అంటారు? ఇప్పుడు అనేక కంపెనీలు వచ్చినాయి కదా. అలాగే రోడ్లు గతంలో చూస్తే మనం గజానికి ఒక గుంత ఉండేది. అసలు ప్రయాణికులు ప్రయాణం చేయడమే కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మీరు చూడండి, బయటకు వచ్చి రోడ్లు ఎలా ఉన్నాయి, బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం జరిగింది. అది అభివృద్ధి కాదా? ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి, అది అభివృద్ధి కాదా? అభివృద్ధి అంటే ఏంది మీ ఉద్దేశంలో? మందు రేటు తగ్గించడం, అమ్మఒడి ఇచ్చి ముందుకు బానిసలను చేయటం, అదేనా అభివృద్ధి అంటే? అలాంటిది కాదు కదా. అక్కడ అమ్మఒడి ఇచ్చారు, ముందుకి చేశారన్నారు. ఇక్కడ కనీసం అమ్మఒడి కూడా లేదు కదా. ఎందుకు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం, అది తెలుగుదేశం హామీలని చెప్పలేం, కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పారు. అవును. ఆ సూపర్ 6లో ఎన్ని అమలు అయినాయి ఇప్పటి వరకు? ఇప్పుడు అన్నీ అమలైనాయి కదా. ఒక ఉచిత బస్సు తప్ప ఇంకేమీ అమలు అవ్వలేదు. అమ్మఒడి వచ్చింది కదా, లాస్ట్ ఇయర్ వచ్చింది. రేపు రెండో విడతగా 15, 16, 17 తేదీల్లో అమ్మఒడి రిలీజ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇచ్చారు ఇప్పటి వరకు. ఇది రెండో విడతే కదా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి జరిగింది భయంకరంగా. ఆ అవినీతిని పూడ్చుకుంటా ఒకవైపు అభివృద్ధి చేసుకుంటా రోడ్ల నిర్మాణం, అలాగే రాజధాని నిర్మాణం ఇవన్నీ జరుగుతా సంక్షేమం కూడా చేయాలనేది కూటమి పాలసీ. ఆ పాలసీకి అనుకూలంగానే అన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా ముందుకి. అంటే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి చంద్రబాబు గారిని సీఎం చేయడం, అది నా ఆయన లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి వైపు నడవాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, రైతుకి భరోసా కలగాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఈ 2.5 ఏళ్ళలో ఎన్నిసార్లు రైతు భరోసా ఇచ్చారు? ఇచ్చారు కదా రైతు భరోసా. లాస్ట్ టైం కూడా ఇచ్చారు, మొన్న కూడా వచ్చినాయి కదా. అంటే మామూలుగా వీళ్ళు చెప్తున్న ప్రకారం ఒకసారి రైతు భరోసా ఇచ్చారు, 2.5 సంవత్సరాలు అంటున్నారు. అంటే 15 సంవత్సరాలు
కూటమిలోనే ఉంటాము, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడు అని చెప్పి బహిరంగ ప్రకటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే 15 సంవత్సరాల వరకు నేను ముఖ్యమంత్రి అవను అని చెప్పేస్తున్నారా డైరెక్ట్గానే? ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎలా కూటమిలో అవుతారా? కాపుల చిరకాల కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనేదే కాపుల కోరిక. అదేవిధంగా 2029కి ముందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతుందని చెప్పని మేమైతే చెప్తున్నాం. కాపుల చిరకాల కోరిక అన్నారు. ఎలక్షన్కి ముందు ఆయన ప్రతి మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాలు నాకు అంటకట్టకండి, నేను ఏ కులానికి చెందినవాడిని కాదు, కాపులతో నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కాపులతో సంబంధం లేదని చెప్పలేదు. ఒకటి ఏంటంటే మనం పొలిటికల్ సినారియోలో ముందుకెళ్తున్నప్పుడు మన కులం ఎప్పుడు మనకు అండగానే ఉంటుంది. కానీ ఇతర కులాలను కూడా కలుపుకొని వెళ్ళే విధానమే కదా జనసేన విధానం. ఎలక్షన్ ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో ఒకటి చెప్పేవాళ్ళు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఏ కులాన్ని నాకు అంటుకట్టకండి, నేను ఏ కులానికి చెందినవాడిని కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దాని పెట్టి ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కులాన్ని అంటగట్టడం కూడా సరైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతం కూడా అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే సమాజంలో ఒక కులమే ఉండదు కదా, అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాలని కలుపుకొనే వెళ్ళే విధానాన్నే కులాలు లేనటువంటి ప్రస్తావన అని చెప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కులాలు లేని ప్రస్తావన అని ఆయన చెప్తున్నారు. అవును. కానీ ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ ప్రసంగాల్లో ఎక్కడా కులం అనే పదాన్ని వాడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి ప్రెస్ మీట్లో ఎక్కువ శాతం కులాల గురించి మాట్లాడతారు. దేనికి? పవన్ కళ్యాణ్ గారి కులాల గురించి మాట్లాడటం అనేది కాదు, కానీ జనరల్గా ఏమైందంటే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి అండగా ఉండటం జరుగుతుంది. అండగా ఉండటం అనేది నార్మల్గా అంటే హైడ్లో అండగా ఉండడం వేరు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం వేరు కదా. ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తులు ఎవరు కూడా చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ కులం అనే ప్రస్తావన ఎక్కడతారు, అలా వాళ్ళ కులమే కదా, ఏరే కుల ప్రస్తావన ఎక్కడతారు. ఇప్పుడు వాళ్ళేంటి రాజకీయ మాట్లాడతారు, లేదా ఆపోజిషన్లో పార్టీని దూషిస్తారు తప్ప కుల ప్రస్తావన ఎక్కడతారు. కానీ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి మీటింగ్లో ఎక్కువ శాతం కుల ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. కాపులు అవ్వచ్చు, సమ్ బీసీలు అవ్వచ్చు, ఏదో ఒకటి కుల ప్రస్తావన మాత్రం ఖచ్చితంగా తెస్తారు. కాదు, కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది నేను అడుగుతున్నాను, ఎందుకు వచ్చింది, మీ నాయకుడు ఎందుకు తీసుకొచ్చాడో మీరు చెప్పాలి నాకు. కాదు, ఒక జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి అండగా ఉన్నమాట వాస్తవం. ఈ రోజు వరకు కూడా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కాపు మేజర్ ఓటు కూటమికి వేయటం జరిగింది. దానివల్ల మీరు ఒకసారి గమనిస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇందాక మీరు చెప్తున్నట్టు వాళ్ళు చాలా చేశారు అనుకోవచ్చు మనం. కానీ మరి 11కే ఎందుకు ఆగిపోయారు వాళ్ళు? 11 సీట్లు ఆగిపోయినా కానీ ఓట్ షేరింగ్ అనేది 40% ఓట్ షేరింగ్ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ 11 సీట్లే వచ్చినాయి కదా. 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా వాళ్ళు. ఇక్కడ సంక్షేమమే కాదు, ఇంకొకటి అభివృద్ధి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే కులాల గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా ఒక పార్టీకి ఒక సామాజిక వర్గం అండగా ఉండటం కామన్గా జరిగే ప్రాసెస్ పొలిటికల్. అవును. కానీ అన్ని కులాలను కూడా కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే పవన్ కళ్యాణ్ గారి కులాల గురించి ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని నా ఉద్దేశం. కులాలు లేని రాజకీయం చేద్దామని ప్రతి మీటింగ్లో పదే కులాలని మాట్లాడుతుంటారంటారు. ఓకే, ఫైన్. జనసేన పార్టీ పెట్టిందే సుగాలి కేసు కోసం, జనసేన పార్టీ సుగాలి ప్రీతి కేసు కోసం ఉంది, ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం చేస్తుంది అని చెప్పి ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో చెప్పేవాళ్ళు. సుగాలి ప్రీతి గారి తల్లిగారిని కూడా తీసుకుని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. సుగాలి ప్రీతి గారి తల్లిగారిని కూడా చాలాసార్లు కలిశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ ఎ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీని ఎన్నిసార్లు కలిశారు, ఆ కేసుని ఎందుకు వదిలేశారు? కేసుని వదిలేశారా? ఎవరు చెప్పారు? పట్టించుకోవట్లేదు కదా. మరి ఎందుకు పట్టించుకోలేదు? మరి ఒకసారి అన్న పిలిచారా? అడిగారు లేదు. పార్టీ ఆఫీస్కి పిలిచారు, ఆమెతో మాట్లాడారు కదా. ఓకే, పిలవని సందర్భం ఎప్పుడుంది? మరి పిలిస్తే మరి ఆమె
2017లో సంఘటన జరిగింది. ఓకే. 2017లో సంఘటన జరిగిన తర్వాత జనసేన పార్టీ సూగాలి ప్రీతి గురించి మాట్లాడే వరకు సూగాలి ప్రీతి గురించి రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? తెలీదు. మరి అది ఎవరి వల్ల జరిగింది? బయటికి ఎవరి వల్ల వచ్చింది? జనసేన పార్టీ వల్ల వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్ల, ఆయన గొంతు వినిపించడం వల్ల వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం బయటకు వచ్చింది. అంతకుముందు లేదు కదా. నేను అదే చెప్తున్నానండి. వాళ్ళ కోసమే పార్టీ పెట్టాను, వాళ్ళకి న్యాయం జరగాలన్నారు. 2.5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, వాళ్ళకి ఏం న్యాయం చేశారు అంటే? వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, లేదంటే కనుక ఏదో ఆశిస్తారు, అది కాదు. వాళ్ళకి ఇంకేం న్యాయం చేశారు? అవును. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడం ఇవన్నీ కూడా ఈయన పోరాటం చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళ ఈయన చేసిన న్యాయం ఏంటి? సుగాలి ప్రీతికి ఏ న్యాయం చేయాలి అంటారు? అప్పుడు ఆయన చెప్పారు కదా, ఏం న్యాయం చెప్పి మీ నాయకుడే చెప్పారు. ఆయన ఏం న్యాయం చేయాలో మీరే చెప్పాలి. అప్పుడు మీ నాయకుడికి చెప్పడదండి. అదే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ జరిగినటువంటి వాటిని రూపుమాపటం వల్ల ఆ కేసు ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉందని చెప్తున్నారు కదా. సో ఇప్పటికి సరైన న్యాయం జరగదు ఇంకా ప్రస్తుతానికైతే. జరుగుతుంది ఖచ్చితంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని అయితే వదిలిపెట్టరు. ఖచ్చితంగా సూగాలి ప్రీతి తల్లికి న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పారు 2029లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అని. సో కూటమి ప్రభుత్వంలో అంటే కూటమిగా ఉన్నప్పుడు సీఎం అవుతారా, లేదా ఇండివిజువల్గా పోటీ చేస్తారా 2029లో? ఖచ్చితంగా కూటమిలోనే, ప్రభుత్వంలోనే, కూటమితోనే కలిసి ప్రయాణం చేస్తాం. అంటే 2029 ఎందుకంటే 2029 నుంచి 15 సంవత్సరాలు మీరు చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం రాకూడదని అంటే ఖచ్చితంగా కూటమితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే. అంటే 2029 కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా. పై స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. కానీ కింద స్థాయి నాయకులు మాత్రం ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ టీడీపీకి కొంచెం గ్యాప్ వస్తున్నమాట వాస్తవం. కానీ వాటిని కూడా దాటి కలిసే ముందుకెళ్తామని చెప్పని చెప్తున్నా. జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న ప్లేసుల్లో కూడా టీడీపీ పార్టీ ఇన్ఛార్జీల్లో ఎక్కువ హావా నడుస్తుంది. జనసేన ఎమ్మెల్యేలు ఒక డమ్మీలాగా ఉండిపోతున్నారు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ఏమైనా జరిగినా కానీ టీడీపీ ఇన్ఛార్జీలే ఎక్కువ ప్రయారిటీ తీసుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు జస్ట్ డమ్మీగా ఉంటున్నారు, అలా వచ్చి వెళ్తున్నారు. పెత్తనం అంతా టీడీపీ ఇన్ఛార్జీలే అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటే? 2019 నుంచి 2020 వరకు గవర్నమెంట్ ఎవరిది? అధికార పార్టీ ఎవరున్నారు? జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడన్నా ఎప్పుడన్నా తగ్గారా? తగ్గటం జరిగిందా? ఓకే. జనసేన పార్టీ ఎక్కడ తగ్గదు. కూటమిలో ఉన్నాం, ఖచ్చితంగా కలుపుకొని వెళ్తాం. తగ్గే పరిస్థితి అయితే ఉండదు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా జనసేన మీద, జన సైనికుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. అది కూడా అపోజిషన్ పార్టీ కాకుండా సొంత కూటమి నాయకులే దాడులు చేస్తున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ఎక్కడ జరిగినాయి రాష్ట్రంలో దాడులు? ఎక్కడ జరిగినాయి? రీసెంట్గా మచిలీపట్నంలో జనసేనను ఇల్లు కూర్చేశారు. అవనిగడ్డలో ఒక ఇల్లు మున్సిపల్ అధికారి అయినటువంటి ఒక వ్యక్తి, అవినీతికి అలవాటు పడినటువంటి వ్యక్తి అతను జనసేన పార్టీ కార్యకర్త ఇంటిని ధ్వంసం చేయటం, దాని మీద రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులందరూ స్పందించడం, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అలాగే మచిలీపట్నం ఎంపీ అయినటువంటి బాలశౌరి గారు ప్రత్యేకంగా కూల్చేసినటువంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి, బాధితులతో మాట్లాడి, బాధితులకు న్యాయం చేస్తానని మాటిచ్చి ఖచ్చితంగా వాళ్ళకి కూల్చింది ఏదైతే ఉందో అది ఆయన సొంత డబ్బులతో కడతానని చెప్పని అక్కడ వాగ్దానం చేయడం జరిగింది. అలాగే అక్కడ జరిగినటువంటి సంఘటనని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది. మర్డర్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి జనసేనలో పర్టికులర్గా. అంతకుముందు జరగలేదా? రాష్ట్రంలో ఎక్కడ మర్డర్లే జరగలేదా? అంటే అధికార పార్టీ ముందు రాష్ట్రంలో మర్డర్లు జరిగినాయా, జరగలేదా? జరిగినాయి. అధికార పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో జరగడం. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య ఏ ప్రభుత్వంలో జరిగింది? ఏ ప్రభుత్వంలో జరిగింది? టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. అవును, ఎలక్షన్ ముందేగా జరిగింది. సరే, టీడీపీ ప్రభుత్వంలో జరిగింది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా. మరి ఇప్పుడు వరకు, ఈ రోజు వరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి
2.5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వీళ్ళు కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, వీళ్ళు ఎందుకు ఆ కేసుని ఇప్పుడు తీసుకుని సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది కదా దాని మీద. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హామీలు కూడా జరిగింది సిబిఐ ఎంక్వైరీ. ఈరోజు అది కూడా ముందుకు వెళ్తుంది భవిష్యత్తులో. ఖచ్చితంగా ఆ కేసులో ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొచ్చి నిలబడతాం. లక్ష్మీనాయుడు గారి హత్య కానీ గుద్ది చంపేశారు ఒక టీడీపీ ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి, వాళ్ళ మీరు ప్రదర్శని, చెప్పింది కరెక్టే. అలాగే అంబాటి అంకిత్ అనే మీరు వ్యక్తిని. చెప్పింది కరెక్టే. ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాం. బాధితులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళ తరపున జనసేన పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది, వాళ్ళకి ఆర్థికంగా కూడా నిలబడినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉండటం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులను ఆదేశించడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. అప్పుడు రిమైండ్లో ఉన్నారా వాళ్ళు? రిమాండ్లో ఉన్న వ్యక్తులు రిమాండ్లోనే ఉంటారా? ఓకే, ఉంటారా? జగన్మోహన్ రెడ్డి రిమాండ్లోనే ఉన్నాడా? సో అనేక అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ బయట ఎందుకున్నాడు? ఏదైనా సంఘటన జరిగిన తర్వాత మీరు స్పందిస్తున్నారు, నాయకుడి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా తీసుకెళ్తాం కదా, అది మా బాధ్యత కదా. నాయకుడు వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, అంతేగాని సంఘటన జరగకుండా ఆపట్లేదు. అంతే. సంఘటనలు జరగకుండా ఆపటం అనేది జరిగే పనే. ఇప్పుడు గతంలో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా సంఘటన జరగక ముందే వాళ్ళకి ఈ సంఘటన జరిగిద్దని తెలిసి అక్కడికి వెళ్ళి ఆ సంఘటన ఆపేస్తారా? ఇక్కడ గతంలో మీరు చెప్పినవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం మీద దాడి చేయడం వేరే విషయం, కానీ ఇక్కడ అధికార పక్షంలో ఉన్న 3 పార్టీలే ఒక్క పార్టీకి ఒక పార్టీ చేసుకుంటున్నారు కదా, అది కదా ఇక్కడ సమస్య. ఒక్కొక్క పార్టీ చేసుకోవడం అర్థం కాదు మీరు అడిగిన ప్రశ్న. ఇప్పుడు అధికార పార్టీలో జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. టీడీపీ నాయకులు జనసేన నాయకుల మీద దాడి చేస్తున్నారు. ఇక్కడ ముగ్గురు జరిగినాయి. ఇప్పుడు మీరు చెప్పిన లక్ష్మీనాయుడిది టీడీపీ నాయకులు అదే చెప్తున్నాం కదా, లక్ష్మీనాయుడిది వాళ్ళ వ్యక్తిగత విషయం, పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి చిన్న ట్రాష్ వల్ల అవతల వ్యక్తి వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. గొడవ జరిగేటప్పుడు సామాజిక వర్గాలు ఎంచుకొని పార్టీలు ఎంచుకొని గొడవలు జరుగుతాయా? జనసేనలో నుంచి ఎక్కువ మంది బయటకు వచ్చేస్తున్నారు, ముఖ్యంగా కాపు నేతలు. ఎక్కడ? జనసేన పార్టీల నుంచి ఎక్కడ వచ్చారు? ఎవరు వచ్చారు? చింతా రాజశేఖర్ గారు, కన్నా రజనీ గారు. చింతా రాజశేఖర్ గారు తీయండి సార్. చింతా రాజశేఖర్ గారు ఏం చేశారు పార్టీకి? 4 మాటలు నేర్చుకొని మైక్ ముందుకు వచ్చి 4 మాటలు చెబితే ప్రజలు ఓట్లేస్తారా? గ్రౌండ్ లెవెల్లో తిరిగితే ఓట్లేస్తారు. గ్రౌండ్ లెవెల్లో తిరిగినట్టు ఒకటన్నా చూపించారు ఎప్పుడన్నా చింతా రాజశేఖర్ గారు? చింతా రాజశేఖర్ గారు కేవలం జనసేన పార్టీని ప్రశ్నించడం, పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేయటం తప్ప అతను చేసింది ఏంది పార్టీకి? చెప్పండి, ఏం చేశాడు చెప్పాలి అతను. చింతా రాజశేఖర్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు మీరేం చేశారో జనసేన పార్టీకి మీరు చెప్పండి. చెప్పిన తర్వాతే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ విమర్శించాలి. లేదనుకో మీకు బలమైన బుద్ధి చెప్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు గల నాయకుడా, ఒరిజినల్ రాజకీయ నాయకుడా? సిద్ధాంతాలతో కూడినటువంటి నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంకా జనరల్గా రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకుడు మాత్రమే ఉంటాడు, కానీ ఇక్కడ సిద్ధాంతాలతో కూడినటువంటి రాజకీయం చేయడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ప్రభుత్వాన్ని అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని చెప్పి రీసెంట్గా ప్రశ్న రావణ అరెస్ట్ జరిగింది. దాని మీద ఇది మీరు ఏమంటారు? అరెస్ట్ చెప్పేది ఏంటంటే, ఈ ప్రశ్న అంతకుముందు మహేష్ అనే వ్యక్తి, దానికి ముందు పోసాని కృష్ణమురళి, దానికి ముందు ఇంకొంచెం మంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మేమేదో రాష్ట్రంలో తోపులు అయిపోయాం అనుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వారికి ప్రతి ఒక్కరికి చెబుతున్నాం, మూటగట్టి రైలు పట్టాల మీద వదిలిపెడతాం. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మూటగట్టి రైలు పట్టాల మీద వదిలిపెడతాం, గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే, విమర్శిస్తే రైలు పట్టాల మీద ఖచ్చితంగా ఇది చేస్తాం. సో ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అరే నా కొడుకులారా తాట తీస్తా, తోలు తీస్తా అని మాట్లాడొచ్చా? ఆయన ఎవరు అరెస్ట్ చేయాలి? తాట తీస్తా, తోలు తీస్తానని ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది? సందర్భం ఇక్కడ ముఖ్యం కాదు, అన్నారా లేదా? కొన్ని సందర్భాల్లో మనిషి వాళ్ళని మించి ప్రవర్తించేటప్పుడు తాట తీస్తామని చెప్తాం. తాట తీస్తాం, ఖచ్చితంగా తాట తీస్తాం, ఖచ్చితంగా వదిలిపెట్టం. జనసేన పార్టీని విమర్శించే వాళ్ళకి ఇది హెచ్చరిక. సో మీరు ఎదుటి వాళ్ళు మాత్రం తిట్టొచ్చు, అవతల వాళ్ళు మాత్రం మీ పార్టీని తిట్టకూడదు. ఎవరిని తిట్టాం మేము? ఎవరిని తిట్టాం? రాజకీయ పరంగా విమర్శలు చేసామే తప్ప ఇప్పుడు వరకు వ్యక్తిగత విమర్శలు మేము ఇప్పుడు వరకు చేయలేదు. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే
రాజకీయ విమర్శలు చేయకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఆ ప్రశ్న అనే అతను రాజకీయ విమర్శలు చేయాలి. రాజకీయ విమర్శలు చేయకుండా పర్సనల్ విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రీసెంట్గా పంతం నానాజీ గారు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, అరే నా కొడక దమ్ముంటే ఇక్కడ పోటీ చేయి అంటే ఒక పర్సన్ని ఈ విధంగా ఎందుకు సంబోధించాలి? అంటే మిమ్మల్ని ఎవరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరిని ఏమనేవాళ్ళు లేరనా? ఆ గతంలో పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడాడు, కొడాల నాని ఏం మాట్లాడాడు చెప్పండి. మీరు వాళ్ళందరూ చెప్పండి. రోజా ఏం మాట్లాడింది, అంబటరాంబాబు ఏం మాట్లాడాడు చెప్పాలి మీరు. ఒక నిమిషం, వాళ్ళందరూ అవి మాట్లాడారు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపించారు. మీరు కూడా ఇంటికి వెళ్తారా అలా మాట్లాడి? కాదు, దానికి ముందు ఏం జరిగింది? పంతం నానాజీ గారి ముందు మాట్లాడే ముందు ఏం జరిగింది? వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ మాటల్ని ఖండించే సందర్భంలో నానాజీ గారు మాట్లాడటం జరిగింది. అంటే నానాజీ గారు మాట్లాడితే అది ఇప్పుడు ఎవరో అన్నారని చెప్పి ఈయన కూడా అలా మాట్లాడాలా? అది నేను చెప్పేది. ఇప్పుడు మీ పార్టీ అనేది ఇప్పుడు వేరే వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, మీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలు ఉన్న పార్టీ కూడా వేరే వాళ్ళలాగా మాట్లాడాలా? సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టే 2019 నుంచి 2020 వరకు మాట్లాడిన ప్రతి ఒక్కరు ఈరోజు ప్రశాంతంగా రోడ్డు మీదే తిరుగుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు. ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు. అయినా కూడా మేము మా సిద్ధాంతాలను గౌరవిస్తా మేము వెళ్ళకుండా ఉన్నాం. సో పవన్ కళ్యాణ్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు, అవతల వ్యక్తులు మాట్లాడకూడదు, మీరు ఫైనల్గా చెప్పారు. నేను అలా చెప్పట్లేదు. విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయడం మా బాధ్యత, మేము అదే చేస్తున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం మేము చెప్తాం, చెప్పాల్సిన బాధ్యత మాకుంది కదా. అంటే మీ సిద్ధాంతాల రాజకీయ కాదు కాదు, మమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ సమాధానం చెప్పాలా వద్దా? ఓకే, చెప్తాం మేము ఖచ్చితంగా. వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని ప్రశ్న అడిగారు అనేది అక్కడ సమాధానం. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం మా బాధ్యత. నామినేటెడ్ పదవుల్లో జనసేనకు అన్యాయం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ పదవులన్నీ టీడీపీ పార్టీ తీసుకుంది. కేవలం డైరెక్టర్ పదవులు మాత్రమే కొన్ని మాత్రం జనసేనకి ఇచ్చారని చెప్పి అంటున్నారు. కాదు 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 ఈ ఏంటంటే యాక్చువల్గా జనసేన పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ ఈరోజు కొత్తగా పనిచేయట్లేదు. 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈరోజు వరకు పనిచేస్తూనే ఉన్నారు. ఆ పనిచేసే వ్యక్తులకి సముచిత స్థానం కల్పించడం అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది, కొంత మనం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది, అయినా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకెళ్ళాలి అని చెప్పారు. అదే భాగంలో కొంత జరుగుతూ ఉండొచ్చు, ఖచ్చితంగా దాన్ని మేము తీసుకుంటాం, కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం, సముచిత స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయి భవిష్యత్తులో. ఇప్పటికీ కాపులందరూ కళ్యాణ్ గారు వైపే ఉన్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గంలో ఇప్పటి వరకు నాయకులే పుట్టలేదు. పుట్టిన ఏకైక వ్యక్తి వంగవీటి రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు. మాలో మాకు ఎన్నున్నా మేము జనసేన వెంటే పవన్ కళ్యాణ్ గారితోనే మా ప్రయాణం. అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఓకే, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాపు మాట కాదు, ఉన్నటువంటి దాదాపు 1 కోటి పైన ఉన్నాం మేము. 1 కోటి మంది గొంతు నేను ఒక్కనే చెప్తున్నాను. ఖచ్చితంగా మా అడుగులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వెంటే. 1 కోటి మంది కాపులు జనసేన వైపే ఉన్నారు, ఖచ్చితంగా. టీడీపీలో వైసీపీలో లేరు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మా వైపే ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీలు వేరే అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు మాకే ఓటేస్తారు, మాకే మద్దతు ఇస్తారు. మీరు ఎంత మద్దతు ఇచ్చినా నాకు సీఎం అవ్వాలని లేదని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము సీఎం అవుతాం. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక రాజకీయ వ్యూహం ఉంది. ఆ వ్యూహంలో భాగంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అది 15 సంవత్సరాల తర్వాత అనుకోవచ్చా? ఖచ్చితంగా. మీరు 2029 లోపే అయి ఉండొచ్చు కదా. లోపే అంటే ఎలక్షన్ రాకముందే? ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్ళే ముందే నాకు తెలిసి ప్రకటిస్తారేమోనని చెప్పని నాకు అనిపిస్తుంది. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మంచి సందేశాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి.